హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ టెట్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో పైథాగరస్ థీరం గురించి తెలుసుకుందాం. క్వశ్చన్: క్రింది వానిలో పైథాగరస్ త్రికం పైథాగరస్ ట్రిప్లెట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: 9, 40, 43, 12, 33, 35, 8, 15, 17, 8, 15, 17, 7, 25, 27. సో మనం మామూలుగా ఏంటంటే పైథాగరస్ ట్రిప్లెట్ కనుక్కోవాలంటే పైథాగరస్ థీరం తెలుసుకోవాలి. సో పైథాగరస్ థీరం గురించి తెలుసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నా. ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి, ఇక్కడ బీసీని బేస్ అంటారు, ఏబిని పర్పెండిక్యులర్ అంటారు, దీనికి ఆపోజిట్లో ఉండేదాన్ని హైపోటెనస్ అంటారు. థీరం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. తెలుగులో అయితే కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ మనం క్వశ్చన్లో 12, 33, 35 ఇచ్చారు. దీన్ని మనం ఇందులో అప్లై చేస్తే చాలా టైం పట్టింది. సో ఈజీ మెథడ్ నేర్చుకుందాం. సెకండ్ క్వశ్చన్లో 12, 33, 35 ఉంది. ఇక్కడ 12 అంటే ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్కి ఫార్ములా ఈజీ ట్రిక్ తెలుసుకుందాం. ఈవెన్ నెంబర్కి 2n, n² - 1, n² + 1. ఇక్కడ n అంటే ఇక్కడ 12 తీసుకున్నాం కదా, 12. ఇక్కడ 12 ఎలా రాయొచ్చు? 2 × 6గా రాయొచ్చు. సో ఇక్కడ n ఏమవుతుంది? అప్పుడు n అంటే 2n కదా, n ఏమవుతుందంటే 6 అవుతుంది. దెన్ n = 6 అవుతుంది. సో దీంట్లో మనం అప్లై చేద్దాం. n 2 × n అంటే 6, 6² - 1, n² - 1 అంటే 6² - 1, 6² + 1, 6² + 1. ఇప్పుడు వీటి వాల్యూస్ ఏమవుతాయి? 2 × 6 12 అవుతుంది. 6² అంటే 36 - 1, 6² అంటే 36 + 1. ఆన్సర్ 12, 36 - 1 35, 36 + 1 37. క్వశ్చన్లో 12, 33, 35 ఇచ్చారు. సో ఇది రాంగ్ ట్రిప్లెట్. ఆన్సర్ ఏంటంటే 12, 35, 37. ఇక్కడ 8, 15, 17 కూడా ఇచ్చారు, అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. 8, క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 8, 15, 17 ఇచ్చారు. దీన్ని అప్లై చేస్తే దీన్ని 2 × 4 లాగా రాయొచ్చు. 2 × 4, 4² - 1, 4² + 1. ఇదే ఫార్ములాలో అప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 2 × 4 8 అవుతుంది. 4² అంటే 16 - 1 15 అవుతుంది. 4² అంటే 16, 16 + 1 17 అవుతుంది. 8, 15, 17. సో ఇచ్చిన క్వశ్చన్లో 8, 15, 17 అనేది ఉంది. సో మనకు వచ్చిన ఆన్సర్ కూడా 8, 15, 17. సో ఇదే ఆన్సర్, దీనికి ఆన్సర్ ఇది అవుతుంది. అంటే పైథాగరస్ ట్రిప్లెట్ ఏంటిది? 8, 15, 17. కానీ మిగతా రెండు ఆప్షన్స్లో ఆడ్ నెంబర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆడ్ నెంబర్కి ఫార్ములా చూద్దాం. ఆడ్ నెంబర్ ఉంటే ఫస్ట్ ఏంటి ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏమి ఇచ్చారు? 9, 40, 43 ఇచ్చారు. 9 యొక్క స్క్వేర్ తీసుకుంటే 9² ఎంత? 81 కదా. ఈ 81 ఏం చేయాలంటే /2 చేయాలి. 81/2 ఏమవుతుంది? 81/2 అయితే ఏమవుతుందంటే 40. 81, 2, 81 చేస్తే 4 × 40 × 80 1 అవుతుంది. అంటే 40 అవుతుంది. 40 రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఈ 81ని 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ లాగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే పక్క పక్కన ఉండే నెంబర్స్ లాగా 40 వచ్చిందిగా, 40 + 41 లాగా రాసుకోవచ్చు. సో దీని యొక్క ట్రిప్లెట్ ఏంటంటే
9కి ట్రిప్లెట్ ఏమొచ్చింది 40 41 వచ్చింది మనకి 9 40 41. సో ఇది ఆన్సర్. కానీ క్వశ్చన్లు ఏమి ఇచ్చారు 9 40 43 ఇచ్చారు. యాజ్ యూజువల్ 7 కూడా అలాగే చేయాలి. 7 25 27 అన్నారు. ఇక్కడ ఏదైనా ఒక ట్రిప్లెట్లో కంపల్సరీగా ఒక ఈవెన్ నెంబర్ ఉండాలి. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ 3 కూడా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇది అబ్జల్యూట్లీ రాంగ్ అవుతుంది. ఇది రాంగ్ వచ్చింది మనకి 9 40 43 కాదు 41 ఉండాలి. ఇది కూడా రాంగ్ వచ్చింది. 12 33 35 ఇచ్చారు, కాదు 12 35 37 ఉండాలి. సో ఇది రైట్ ఆన్సర్. ఇలా ఈజీ మెథడ్లో ఈవెన్ నెంబర్కి ఒక ఫార్ములా, ఆడ్ నెంబర్కి మరో ఫార్ములా. ఆడ్ నెంబర్లో బై 2 చేసి కన్జుగేటివ్స్ నెంబర్స్ తీసుకోవడమే. వెరీ ఈజీ. ఇలా అన్ని క్వశ్చన్స్ ట్రై చేయండి. ఈజీ మెథడ్. ఎగ్జామ్ హాల్లో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.